ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మనం అనేక నూతనమైన తీర్మానాలు తీసుకుంటాం. నూతనంగా మనము వాగ్దానాలు పొందుకుంటాం. వాగ్దానాలని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాం. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడని ఆనందిస్తూ ఉంటాం. ఇదంతా మంచిదే. అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు తెలియజేయడానికి ఆశపడుతూ ఉన్నాను. మీకు కనబడుతున్న అక్కడ వాక్యాలను గమనించినట్లయితే నిర్గమకాండంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఉన్నవాడును అనువాడును, ఆయన నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, ఆది అంతం ఆయనే ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనకి సంవత్సరములని లేవు. ఆయనకి ఇన్ని సంవత్సరములు ఒక్క దినముతో ఒక్క రోజుతో పోలిస్తూ ఉంటారు కదా. అయితే చూడండి, కొండలు పుట్టక మునుపు, పర్వతములు పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు ఆయన ఉన్నాడు. ఆకాశము ఏమీ లేనప్పుడు శూన్యంలోనే ఆయన ఉన్నాడు. ఆయన ఉండడమే కాదు, వాక్యం తెలియజేస్తుంది, మనల్ని కూడా ఆయన తల్లి గర్భంలో రూపింపక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈ సంవత్సరం నీకు ఏ వాగ్దానం వస్తుందో ఆయనకి ఎప్పుడో తెలుసు. వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావో ఉండవో కూడా ఆయనకి ముందే తెలుసు. అయితే ఎందుకు నేను ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నానంటే, ప్రతి సంవత్సరము వాగ్దానాలు మనం పొందుకుంటున్నాము. ప్రతి సంవత్సరము దేవుడు ఆశీర్వదించిందే. 2024 కూడా దేవుడు ఆశీర్వదించిందే. మరి ఎందుకు 2024లో అంత శ్రమ, అంత ఇబ్బంది, అంత కష్టం అనిపించింది అంటే, మనము దేవుని వాక్యం దగ్గరగా లేము, దేవునిలో లేము, దేవునిలో ఉన్నాం అనుకుంటున్నాం, దేవుని పరిచర్యలో ఉన్నాం అనుకుంటున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ నిజంగా దేవునిలో ఉంటే 2024 మందే, ఈ 2025 కూడా మనము సమాధానంగాను, నెమ్మదిగాను, ఆశీర్వాదకరంగాను ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన మారని దేవుడు. అబ్రహాము మనకు తండ్రి అని మనం చెప్పుకుంటాం కదా, ప్రార్థన చేస్తుంటాం కదా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆల్రెడీ ఆశీర్వదించేశాడు. అబ్రహాములో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ వాగ్దానాలన్నీ మనం పొందుకుంటున్నాము, మనం తీసుకుంటున్నాం. దాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? చాలా ప్రాముఖ్యమైన మాట. మీకు కుదిరితే తర్వాత అయినా సరే హగ్గయి 1-2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఉంటే 1-2 మీరు చదవండి. ఒకసారి అధ్యాయాలు చదివితే, ఆ హగ్గయి పత్రిక చాలా చిన్నది కదా, అది చదివితే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన మాట నాకు ఎంతగానో ఆకర్షించింది. అరే, లాస్ట్ ఇయర్ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, ఈ ఇయర్ కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానాలు మారట్లేదు, వాగ్దానాలు మనవే. అయితే మనము బైబిల్లో కొరింథీల పత్రికలు కావచ్చు, రోమిల పత్రికలు కావచ్చు, ఎపిస్సీలు కావచ్చు, కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానము అంటే బైబిల్ అంతా వాగ్దానమే, అంతా మనదే. ఎందుకు నేను ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఈ దినాన్ని ఒక మంచి విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ హృదయము, నీ ప్రవక్తన మార్చుకోవాలి. ఈ సమయంలో ఈ మాటను విజ్ఞాపకం చేస్తున్నాను. హగ్గయి 1:7 మళ్ళా మధ్యలో కూడా 2-3 సార్లు ఈ మాట రిపీట్ చేయబడింది. ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవక్తలను గూర్చి ఆలోచించుకునండి. మనం ప్రార్థన చేస్తాం కానీ పొందుకోవట్లేదు, మనం విత్తుతున్నాం కానీ కోయలేకపోతున్నాం, మన ఆహారం భుజిస్తున్నాం కానీ అది మనకు ఆరోగ్యకరంగా ఉండట్లేదు, మనకు వాగ్దానాలు ఉన్నాయి కానీ మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఎందుకు అంటే, ప్రవక్తన చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత చర్చి తుడిచావు, నువ్వు చర్చిలో ఎంతసేపు ఉంటున్నావు, నువ్వు వాక్యాన్ని ఎలా బోధిస్తున్నావు, నువ్వు ఎలాంటి సహవాసంలో ఉన్నావు అని అనుకున్న దానికన్నా నీ ప్రవక్తన ఎలాగుంది, అందరిలో ఉన్నప్పుడు ఎలాగుంది, వ్యక్తిగతంగా ఎలాగుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన ప్రవక్తన బాగున్నట్లయితే, మన ప్రవక్తను మనం సరి చేసుకుంటే, మన హృదయంలో మార్పు కావాలండి, బయట కాదు. బయట మనం క్రీస్తును అనుసరించే వారిలా కనబడచ్చేమో కానీ, హృదయంలో క్రీస్తును అనుసరించగలిగితే, వాక్యాన్ని చేత పట్టుకుంటాం, తర్వాత వాక్యం పట్టుకొని మనం బైబిల్ చేతిలో పట్టుకొని సంఘానికి వెళ్తాం, వస్తాం. కానీ నిజంగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామా, పరిస్థితులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామా? పరిస్థితులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తాం. మళ్ళీ దానికి ఏదో ఒక సాకు వాక్యాలు మనం చూపెడుతుంటాం, దేవుడు ఎలా చేశాడు, దేవుడు అలా చేశాడని. కానీ ఈ దినాన్ని ఒక మాటను మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని గమనించండి. నీ ప్రవక్తన మారితే నీ అవసరతలన్నీ తీరిపోతాయి, నీ ఆలోచనలన్నీ తీరిపోతాయి, నీ ఆలోచనలు నెరవేరుతాయి. దేవుడు నీకు మెండైన కృపణిస్తాడు, నువ్వు ఆత్మలో ఫలిస్తావు, అన్ని విషయంలో వర్ధిల్లిపోతావు. అయితే మన ప్రవక్తన ఎలాగుంది? 2024 ఉన్న వాగ్దానం, లేదంటే నువ్వు క్రైస్తవుడుగా ఈయన కాడ నుంచి పొందుకుంటున్న వాగ్దానాలు అన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే
ఒక్క అవకాశాన్ని దేవుడు నీకు మళ్ళీ అనుగ్రహిస్తున్నాడు. నీ ప్రవర్తన కొరకు ఆలోచించు. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలాగుంది? దేవునికి ఇష్టంగా ఉందా? ఉదయం లెగ్గానే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన జీవితం, తర్వాత బైబిల్ ధ్యానము, తర్వాత సహవాసం, మాట, చూపు, తలంపు, ఆలోచనలు, ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నీ ప్రవర్తన వల్లనే దేవుడు నీతో సంచరిస్తాడు. నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే, నువ్వు నీతిగా ఉంటే, దేవుడు నీలో నివసించి నీ పక్షాన కార్యాలు చేస్తాడు. ఇప్పటికే అనేక వాగ్దానాలు, ప్రపంచం అంతా వాగ్దానాలు ఎత్తిపట్టుకొని నేను వాగ్దానాలను దేవుడు నాకు ఇచ్చాడు అన్నారు. కానీ ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఎవరైతే ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడతారో, నా బుద్ధి మారాలని మీరు ముందు ప్రార్థన చేయండి. వాగ్దానం మీ పట్ల నెరవేరుతుంది. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీకు ఇది ఉన్నట్లయితే ఈ యొక్క ఆడియోను అనేక మందికి షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.